ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మండలట లబ్ధకటాక్షవిభవలబ్ధబ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సోదరారా, విష్ణుదూతలు యమదూతలకి భగవన్నామం యొక్క గొప్పదానాన్ని చెబుతూ వస్తున్నారు. ఆ పరంపరలోనే మిగతా విషయాలు కూడా విందాము. కామంబు పుణ్యమార్గస్థేమంబు మునేంద్రమాద్రచేతస్సనసీధామంబు జిష్ణు నిర్మలనామంబు దలంచువారు నాదుడుగాడే. కామంబు పుణ్యమార్గస్థేమంబు, కామం అంటే కామితార్థాన్ని కోరుకున్న వాటిని ఇచ్చేది. పుణ్యమార్గస్థేమంబు, పుణ్యమార్గములో నడిపించేది. భగవన్నామం చేసేవాడు సామాన్యంగా పాప మార్గంలో ఉండడు. ఎందుకంటే ఆ భగవన్నామం ఏదైతే ఉందో దాన్ని తప్పిస్తుంది, పాప మార్గాన్ని తప్పిస్తుంది. అందువల్ల కామంబు పుణ్యమార్గస్థేమంబు, కోరికలను ఇచ్చేదే కాకుండా పుణ్యమార్గంలో స్థిరంగా ఉంచేది. స్థేమం అంటే ఏంటిది? స్థిరంగా ఉంటుంది. దారిని ఆ పుణ్యమార్గం నుంచి తొలగనివ్వదు జీవుణ్ణి. కోరికలను ఇవ్వడమేకుండా యోగక్షేమం వహామ్యం అన్నాడుగా భగవంతుడు. ఎవరైతే సతతం నన్ను స్మరణ చేస్తూ ఉంటాడో యోగక్షేమాన్ని నేనే ధరిస్తున్నా అన్నాడు భగవద్గీతలో. అట్లాగే ఇక్కడ స్థేమం అంటే స్థిరంగా పుణ్యమార్గంలో నుండి స్థిరంగా నిలుపుతుంది. వాడు పాపం చేయాలి అంటే, పక్కకు తొలగాలి అంటే భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే నామం అటువంటిది, నామం యొక్క శక్తి అటువంటిది. మునీంద్రమాంధ్ర చేత సరసీధామంబు అంటే మునీంద్రం ఆంధ్రచేత సరసీధామం అంటే మునీంద్రుల యొక్క, మునీంద్రులు అంటే అర్థమేంటిది? మౌననాథ ముని, మననాథ ముని. మనం చేసినందువల్ల భగవన్నామాన్ని మనం చేసినందువల్ల నారదుడు ఒకసారి వైకుంఠం వెళ్ళి, అయ్యా నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కనిపించావు, ఎక్కడ పోతావు, అసలు నీ అడ్రస్ ఏంటో చెప్పు అన్నాడు. నాహం వసామ వైకుంఠే యోజన హృదయేషు చ మద్భక్త ఎత్ర గాయంతి తత్తతిష్ఠామి నారద అన్నాడు. నారద, నేను వైకుంఠంలో ఉండను, పోనీ యోగినాం యోగుల హృదయంలో ఉంటామంటే అక్కడ ఉండను. యోగినాం దేశ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ట, నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో, నా నామం చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను. అంటే మనం ఎక్కడెక్కడ మన ఇంట్లో మనం నామం చేస్తున్నాం అక్కడ ఉన్నట్టు కదా లెక్క. ఎక్కడెక్కడ హరినామ కీర్తన ఉంటుందో అక్కడక్కడ ఆయన ఉండే ఉన్న. అందుకొరకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర దత్తక తమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచన. ఆంజనేయుడు ఎక్కడెక్కడ రామనామాన్ని మనం స్మరణ చేస్తూ ఉంటామో బాష్పవారి ఏది ఆనంద బాష్పాలతో కూడుకొని రెండు చేతులు జోడించుకొని అక్కడ ఉంటాడంట. అంటే అర్థమేంటిది? ఒక నామాన్ని మనం స్మరణ చేసినందువల్ల ఆంజనేయుడు అక్కడే ఉన్నాడు, రాముడు అక్కడే ఉన్నాడు, రామశక్తి ఆంజనేయ శక్తి కూడా అక్కడే ఉంది కదా. అందుకొరకు చేయక చెడిపోతున్నామే తప్ప చేసినవాడు ఎవడు కూడా చెడిపోదు. కాకపోతే నువ్వు చేసిన దాని ఫలం తక్కువై ఉండి పూర్వంలో దుష్కృతము ఎక్కువై ఉంటే అది అడ్డమొస్తే ఒకవేళ నీకు ఫలాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ శక్తి ఎక్కడికి పోదు, నీ దగ్గరే ఉంటుంది. అందుకొరకే కామంబు పుణ్యమార్గస్థేమం మునేంద్రమాంధ్ర చేత సరసీధామంబు. చేతస్సరసి అంటే చేతస్సు అంటే మనస్సు, సరస్సు అంటే మనస్సు అనే కొలంలో ఇది నృత్యం చేస్తూ ఉంటుంది. జిష్ణు నిర్మలనామం వదలంచువాడు నాదుడు కాడే. జిష్ణు అంటే విష్ణువు యొక్క నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటాడో వాడు నాథుడు కాకుండా, నాథుడు అంటే ఏంటి? భగవన్నాథుడు అంటే భగవంతుని స్వరూపుడే అవుతాడు. ఎట్లాగైతే
9 ఒక పురుగును తీసుకొచ్చి పెట్టి పచ్చ పురుగును తీసుకొచ్చి పెట్టి దాన్ని తిరుగుతూ ఉంటే ఆ పచ్చ పురుగు 9ను స్మరణ చేసి 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 ఎట్లాగే 9 అయిపోతుంటుందో అలాగే భక్తుడైన వాడు ఆ నామాన్ని చేసి 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 నాథుడు కాడే, అతను కూడా నాథుడు అంటే జగన్నాథుడైపోతాడు. అంటే స్మరణ చేసి చేసి భగవత్స్వరూపుడే అవుతాడని మనం గ్రహించాలి. అందువల్ల డెందంబు పుత్రవలనను చెందినదని తలపవలదు శ్రీపతి పేరే చందంబునైన వలికిన అంతకధరుడందె కలడు నాదుండగుచున్. ఓ యమదూతలారా, డెందంబు పుత్ర వలన, డెందం అంటే ఏంటిది? హృదయమందుని పుత్రుని భావన చేసి తలచాడే కానీ భగవంతుని తలవలేదు, భగవన్ నామాన్ని తలవలేదు, పుత్రుని యొక్క పేరుని పిలిచాడను ఒకవేళ మీరు అంటారేమో. అది కూడా సరికాదు. ఎందుకంటావా? తన తలపవలదు శ్రీపతి పేరే చందంబునైన పలికిన. శ్రీపతి అంటే లక్ష్మీపతి యొక్క పేరును ఏ రూపంలో పలికినప్పటికీ నీ పుత్రుని పేరుతోనో, పుత్రికా రూపం చేతనో, మిత్రుని రూపం చేతనో ఏ రూపంలో పలికినప్పటికీ భగవంతుని పలికినట్టే పని. ఒక్క వేట వేసేశారు. కొడుకు పేరు పెట్టి పిలుచుకుంటాడా? మిత్రుని పేరా, పుత్రిక పేరా, పుత్రుని పేరా, ఇంకా అమ్మ పేరా, నాయన పేరా, తాత పేరా, ఏ పేరైనా కావచ్చు కాక ఆఖరికి పతి పత్నాలుగు ద్వారా పేర్లైనా కావచ్చు కాక ఏ చందంబునైన పలికన అందకధరుడు అందగలడు. అందకధరుడు అంటే ఆ విష్ణుమూర్తి అందులోనే ఉంటాడు నామములు. ఎందుకు? నామనామినో రభేద. శాస్త్రం ఏం చెప్తుందంటే నామము కలిగిన వాడికి ఆ అభేదం అని. ఇప్పుడు రామ అన్నాము, రామ అనే శబ్దానికి ఉన్నో ఆ పిండానికి భేదమా? భేదమైతే అసలు ఆ పిండం పెరుగునేప్పుడు ఓ రామయ్య అన్నాం అనుకోండి, ఆ రామయ్య పేరు ఏ శరీరానికైతే ఉందో అతడు పలుకుతాడా లేదా? అంటే ఈ నామానికి ఆ శరీరానికి భిన్నమా? అభిన్నమైంది కాబట్టి వచ్చా, లేకపోతే ఎవరినో అనుకుంటారో నేను ఎందుకు వస్తానంటాడు. అందుకొరకే నామనామినోరభేద. నామానికి నామికి అభేదం కాబట్టి నారాయణ అన్నా, కృష్ణ అన్నా, ఓంకారం అన్నా, శివ అన్నా, ఏదన్నా ఆ నామం ద్వారా ఏ ఉపాధి సూచింపబడుతుందో దానికి సంబంధించిందే. కానీ నీ పుత్రునికి కాదు, నీ మనవనికి కాదు, మన రాళ్ళకు కాదు, రోళ్ళకు కాదు. అందువల్ల నామం గొప్పది. నామంలో ఉన్న శక్తి అటువంటిది. నువ్వు ఏ రూపంలో ఉంటావో పూర్వకాలంలో హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, కంసులు వగైరా అంతా కూడా ఎక్కడ నారాయణ అంటే ఎక్కడే నువ్వు తలుస్తున్నావో ఇక్కడే నేను తలుస్తున్నా అన్నాడు ప్రహ్లాదుడు. ఎందెందు వెతికి చూచిన అందందే కలడన్నాడు కదా. నువ్వు పుత్రుల్లో చూస్తావో, మిత్రులు చూస్తావో, చూడు, మొత్తానికి చూసేది నేర్చుకో. ఆయన దగ్గరికే వెళుతాం. అందుకొరకు ఏ చందంబునైన పలికిన అందకధరుడు అందే కలడు నాథుండగుచున్నతడు. నాథుడు జగన్నాథుడై నువ్వు ఎక్కడెక్కడ ఏ రూపంలో పలికినప్పటికీ, ఏ రూపంలో స్మరణ చేసినప్పటికీ అక్కడే ఉండి నీకు కావాల్సిన ఫలాన్ని ఇస్తున్నాడు. అదేంటిదంటావా? బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామకేలినైనా మిగులకేలినైనా. బిడ్డ పేరు పెట్టి అంటే నీ సంతానానికి పేరు పెట్టి పిలుచుట విశ్రామకేలినైనా. ఇప్పుడు ఏం పేరు పెడుతున్నారు? ఏదేదో పనికిరాలు పాశ్చాత్య సంబంధమైన పేర్లన్నీ పెడుతున్నారు. ఒక్కడు కూడా వినేదానికి సొంతం ఉండదు. పోనీ ఆ పేర్లు పెట్టిన తర్వాత పేరుతోనే పిలుస్తారా? ఓ చిట్టి, ఓ బుజ్జి, ఓ గిజ్జి అని ఏదేదో పిలుస్తూనే ఉంటారు. అసలు పేరు పోయింది. నువ్వు రామనామం పెట్టినా, దేవుని పేరు పెట్టినా, ఇంకో పేరు పెట్టినా అది పోయింది. ఇప్పుడు అంతే చిట్టి, బుజ్జి, గిజ్జి తాలకాయ. కనీసం పేరు పెట్టి పిలిచేదానికి కూడా నోరు రాకపోతే ఇంక పేరు పెట్టుకోవడం ఎందుకు? గాడిద కుక్క అని పెట్టుకుంటే ఎట్లయితే అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. నువ్వు అసలు పేరు పెట్టి పిలవకుండా ఏ పేరుతో పిలిచినా కానీ ఇక మిగతా పశుపక్షాదుల పేర్లు ఎంతో ఇవి కూడా అంతే కదా. ఇక పేరు పెట్టి సార్థకం ఏంటిది? ఒక శరీరాన్ని గుర్తుపట్టాలంటే ఆ పేరు. మా పెద్ద బుజ్జి కంటే చిన్న బుజ్జి చాలా మంచివాడు అంటే పెద్ద బుజ్జి ఎవడో చిన్న బుజ్జి ఎవడో ఎదురువాడు తెలియాలిగా. అంటే పెద్దవాడు చిన్నవాడు, ఆ పెద్దవాడి పేరేంటో చిన్నవాడి పేరేంటో తెలియాలిగా.
ఎక్కడ పోతుంది మన లోకం అంతా కూడా? మన మనస్సు ఎక్కడ పోవాలి? ఇంకా భగవన్నామానికి దూరమైంది. ఆఖరికి సంతానానికి కూడా పేరు పెట్టి పిలిచేదానికి కూడా నోచుకోలేదంటే వాడంత దరిద్రుడు ఇంకొకరు లేడు. ఎందుకంటే నామం ఉంది ఎందుకొరకంటే నామీని గుర్తు చేసేదాని కొరకు, ఆ పిండాన్ని గుర్తు చేసేదాని కొరకు. నువ్వు పేరు పెట్టింది అందుకొరకు. పుట్టగానే వాడికి పేరు లేదు. ఈ పేరు పెట్టాం కాబట్టి ఆ పేరుతో పిలిస్తే వాడే పెరుగుతాడు, ఇంకొకటి పలుకడు. దేవదత్త అంటే దేవదత్తుడు, యజ్ఞదత్తుడు అంటే యజ్ఞదత్తుడు పెరుగుతాడు. కానీ అక్కడ బుద్ధి రావే అంటే ఎవరు రావాలా? ఇద్దరు ముగ్గురు నలుగురు అక్కడ బుద్ధి రావంటే ఎవరు రావాలి? నీకు ఓ చిట్టి అంటే ఎవరు రావాలా? నువ్వు పేరు పెట్టుకుడు గంట పరిగెత్తుకొని వచ్చేది. అందుకొరకే భగవంతుడు కూడా లోగు కహతే హే భగవాన్ సునతే నహీ, ద్రౌపది కి తరా తుమ్ బులాతే నహీ. లోగు కహతే హే భగవాన్ సున్, మేము ఎంత పిలిచినా కానీ భగవంతుడిని మా మొరనే వినడం లేదంటారు కొంతమంది. కానీ ద్రౌపదికి తరా తుమ్ బులాతే నహి, ద్రౌపది ఎలాగైతే ఆర్తతో పిలిస్తే వచ్చాడో, గజేంద్రుడు ఎట్లాగైతే ఆర్తతో పిలిస్తే వచ్చాడా లేడా? లోగు కహతే హే భగవాన్ ఖాతే నహి, శబరికి తరా తుమ్ ఖిలాతే నహి. కొంతమంది అంటారు భగవంతుని పెడితే తినడం లేదంటారు. శంకరాచార్యులు చింతనంలో ఉన్నప్పుడు పాలు తాగమంటే తాగింది అమ్మ. దానికి బదులుగా మళ్ళీ స్తన్యపానం చేయించేసింది. స్తన్యపానం ఏం చేయించామమ్మా, నాకు మొత్తం శాస్త్రాన్ని పానం చేయించామని పోయాడు. ఎందుకు చాలామందికి ఎన్ని పురాణాలు ఎన్ని చరిత్రలు తెలుపుతూ ఉన్నాయి, ఎంతమంది భక్తులను ఏ విధంగా అనుగ్రహించాడో భగవంతుడు భగవన్నామ స్మరణ చేసినందువల్ల. మనం చేయక చెడిపోతున్నాం. కనీసం బిడ్డ పేరు కూడా పెట్టి పిలవకపోతే నారాయణ ఇంకోడు సూర్యుని పేరు ఇంకోడు నీకు ఏ ఇష్టమైతే ఆ ఇష్టమైనప్పుడు అది మనం అనుకోకూడదు. కానీ మీ ముందు ఉన్న ఎన్టీ రామారావు గారి చూడండి, వాళ్ళ కొడుకులకు పేరు అందరూ కృష్ణే. ఏదో రకంగా కృష్ణ 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 అని పెట్టారు. ఈ కాలం వాడు ఆయన సినిమా యాక్టరే కావచ్చు కాక తన సొంతానికి బాలకృష్ణ అని, హరికృష్ణ అని, ఇంకో కృష్ణ అని, అన్ని కృష్ణలే. వాళ్ళని చూసుకొని నేర్చుకోవద్దు మనం. ఒక్కడికైనా కృష్ణ శబ్దం లేకుండా పేరుందా చూడండి. అందుకొరకే బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేలినైనా. నువ్వు ఎగతాలితే పిలిచినా పర్వాలేదు. నువ్వు చిన్ని కృష్ణుడివయ్యా అని అన్నావు అనుకో, అట్లయినా పర్వాలేదు. చిన్ని కృష్ణుడు ఉన్నట్టుగా ఉన్నావే, చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్టుగా ఉన్నావే అని నువ్వు ఎగతాళిగా పిలిచినా పర్వాలేదు. ఆయనకి ఎగతాళి ఏంటి? ఆయనకు శరీరము వగైరా ఉంటే కదా. నా భక్తుడు ఎలా పిలిచి నీకేం బుద్ధి లేదా అన్నాడు అనుకోండి భగవంతుడు. నీకేం బుద్ధి లేదా అంటే నీకు కోపం వస్తుంది, కానీ భగవంతునికి కోపం రాదు. ఎందుకు? ఒక బుద్ధే కదా, ఆయనకి ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి మనకు. బుద్ధి లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, అసలు శరీరమే లేదు. నిర్గుణుడు, నిరాకారుడు. ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే నిన్ను ఉద్ధరించడానికే ఇది మాయామయం శరీరం చేస్తుంది. ప్రకృతిని తామష్టాభ్య సంభవామి యుగే అన్న. ప్రకృతిని ప్రకృతి ఆధారంగా తీసుకుని ఆయన కర్మ లేదు కాబట్టి శరీరం లేదు. అందుకు నువ్వు ఏ రూపంలో చేస్తావు? నువ్వు ఎగతాలు చేస్తే ఆయనకు అయ్యేదేమి, నువ్వు స్తుతి చేస్తే ఆయనకు పోయేదేమి? వచ్చేది లేదు, పోయేది లేదు. బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేలినైనా మిగుల గేలినైనా. ఆడుకుంటున్నైనా పిలువు, నువ్వు తిట్టుకుంటానైనా పిలువు. కొంతమంది కోపం వస్తే మందిరాల్లో పోయి ముసలమ్మలు తిడుతూ ఉంటారు. అదైనా మంచిదే ఆయనకి. ఆయన తిట్టు లేదు, స్తుతి లేదు. ఆయన పట్టించుకుంటే కదా నువ్వు కావాలనేది ఇస్తాడు. అంతవరకే నువ్వు ఎలా పిలుస్తూ ఉన్నావో లోపల భావం చేస్తున్నావు. భక్త్యా తిష్టతి కేవలం నచగుణైర్ భక్తి ప్రియో మాధవ. భక్త్యా తిష్టతి, నీ భక్తి చేత సంతోషిస్తాడే కానీ వస్తుప్రియుడు కాదు, భక్తి ప్రియుడు భగవంతుడు. ఎంతోమందిని చూడండి. విదురపత్ని అరటి గుద్దంతా కింద పడేసి తొక్కలు నోట్లో పెడితే మేకమేసినట్టు మేశాడు. అది విదురుడు అయ్యో పాపం చేస్తున్నాను పోయి తొక్క పారేసి గుద్దు పెడితే తొక్కుకొని ఉమ్మేసి, ఏమో ఇట్లా చేసామంటే ఆమె తొక్క పెడుతుందానా నేను తొక్క తింటున్నాను. మేమిద్దరు మాకు అసలు తొక్క అనే భావనే లేదు. నీకు ఇది గుజ్జు ఇది తొక్క అని భావన ఉంది కాబట్టి నాకు రుచించలేదు పొమ్మన్నాడు ఆయన. ఎక్కడ పోతున్నాం మనం? అందుకొరకు రూపాన్ని చూడు. నువ్వు కురూపివా, నువ్వు సుందరమైనవా, నువ్వు అందమైనవా, ధనాన్ని చూడవా, ధనాన్ని కూడా చూడు ఆయన. కుబ్జాయా కిం నో నామరూపమధికం కింతత్సుధాంనో ధనం. కుబ్జకి ఏ రూపం ఉంది? ఎన్ని వంకరలు ఉన్నాయి? గూనిది ఆ గూని కాలు మీద కాలేసి గూని తీసేసిన సుందరవతిగా చేసేసాడు. కింతత్సుధాంనో సుధాముడు
కుచేలుడు అన్నట్టు అంటారు కదా. ఆయనకు ధనం ఏముంది? ఎంతసేపు ఆ కృష్ణ కృష్ణ కృష్ణనామం చేతనే ఆఖరి కృష్ణ అనుగ్రహం చేత శ్రీమంతం కూడా వచ్చింది. అందువల్ల బిడ్డ పేరు పెట్టి పిలుస్తావో, ఇంకో పేరు పెట్టి పిలుస్తావో, కేలిన పిలుస్తావో, గేలిన పిలుస్తావు. గేలి అంటే అవమానం, కేలి అంటే ఆనందించడం. ఇప్పుడు ఎవరో వెంకటేశ్వర స్వామి ఒక మహాస్వామి దగ్గరకు వచ్చి పాచికలాడుతుండేవాడంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? తను చేసిన అతని నుంచి వచ్చేసింది. అందువల్ల మనము చేయక చెడిపోతున్నాము భావం లేకుండా అసలు ఇంకా అక్కడ దాకా ఎందుకండి, దేవుడు ఎక్కడున్నా ఉంట కనిపించడం ఆయన దగ్గర కూడా వచ్చారు కొంతమంది. ఉన్నాయని కనిపిస్తున్నాయా నీకు? నీ ఆకలి నీకు కనిపిస్తుందా? అది అనుభవిక వేద్యం తప్ప కనిపించేది కాదు. నీ బాధ నీకు కనిపిస్తుందా? అనుభవిక వేద్యం. కొన్ని అనుభవిక వేద్యం, కొన్ని ఏమో ఇంద్రియాల గోచరించేటిగా ఉంటాయి. కనిపించినంత మాత్రాంత లేడని కానీ, కనిపించేటి ఉన్నాయని కానీ, అక్కడ అల్లంత దూరంలో ఆకాశం భూమి ఆనుకున్నట్టు ఉంటుంది. అది అనుకుంటా దూరపు కొండలు నునుపన్నట్టు ఎక్కడో దూరంలో కొండ ఉంది, అది నునుపగా ఉంటాయా? ఉండవు. అందుకొరకు మనకు అనుభవానికి వచ్చింది కాకుండా అనుభవం రాంది కూడా భగవంతుని యొక్క అనుగ్రహ రూపంలోనే మనము గ్రహించగలగాలి. అందుకొరకే కేలినైనా మిగుల గేలినైనా పద్య గద్య గీత భావాత్తములనైనా. నువ్వు పద్యం పాడుతూ అన్నమాచార్యులు పాడాడు, రామదాసు పాడారు, ఎంతోమంది కీర్తనకారులంతా కూడా పాడి 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 మెప్పించారు. కొందరు ఆడి ఆడి నృత్యం చేసి మెప్పించారు. పద్యం చేత నువ్వు స్మరణ చేస్తావా, గద్యం చేత దండకాదుల చేత? గద్యం అంటే ఏంటి? వచనం. వచనం చేత చేస్తావా, పద్యం చేత చేస్తావా, ఎట్లా చేస్తావో చెయ్యి. కొన్ని వేల కీర్తనలు రాశారే అన్నమాచార్యులు. అంత భగవతత్వానికి సంబంధించినది రాశారే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని ద్వైతాన్ని సూచించారు, అద్వైతాన్ని సూచించారు. మొత్తానికి ఏదో స్వీకరించమో ఏదో రూపంలో భగవన్ మార్గోన్ముఖులవుతారని ఆయన అంత కష్టపడి రాశారు. ఆయన కూడా భగవంతుల్లో లయము అయిపోయాడు. అందువల్ల ఈ విధంగా మనం చూసినట్టయితే గీత భావార్థములనైనా భావం చేయు. నీకు నోరు పనిచేయలేదు, గీతం పాడలేదు, లేదా గద్యము రాలేదు, భావార్థం అంటే మనస్సుతో భావించు. భావశుద్ధి జ్ఞానసిద్ధి అన్నాడు మలయాళ స్వామి గారు. నీ భావం ఎటువంటిదో అలాంటి జ్ఞానం సిద్ధిస్తుంది. అందుకొరకు భావించు. నీకు నోరు పనిచేయలేదు, కాలు చేతులు పనిచేయలేదు, కళ్ళు మూసుకొని ఆగా భావన చెయ్యి. ఎవరొద్దన్నాడు? కమలనయనదలప కలుషహరము. కమలనయన్ని దర్శనందువల్ల, కమలనయుడు ఎవరు? భగవంతుడు. భగవంతుడు కమలనయుడు అన్నాడు. కమలనయుడు అంటే మనకు ఒకటి గుర్తొస్తుంది, మహిమ స్తోత్రంలో ఒకటి, హరిస్తే సహస్రం కమల బలిమాదాయ పదయోర్ యదేకో నేతస్మిన్ నిజముదహరం నేత్ర కమలం గతో భక్తిద్రేక పరిణతిమసో చక్రవపుష. హరి విష్ణుమూర్తి రోజు 1000 కమలాలతో శివుణ్ణి పూజించాలనుకున్నాడు. మనకు విష్ణుడు అంటే ఒకరికి గిట్టదు, ఒకరు శివుడు అంటే గిట్టదు, వాళ్ళు ఒకటే. రామనామాన్ని స్మరణ చేశాడు శివుడు. శివుణ్ణి పూజించి లంకకు వెళ్ళాడు రాముడు. ఏది విష్ణుస్థ హృదయం శివ, శివస్థ హృదయం విష్ణు అన్నట్టుగానే వాళ్ళు ఒకటే తత్వం కాబట్టి ఎందుకో మరి ఆయన కమలన ఏది 1000 కమలాలతో పూజ చేయాలనుకున్నాను 40 రోజులు. భక్తిలో పరీక్షాకాలం వస్తుంది. పరీక్షాకాలంలో నెగ్గితేనే భగవద్ సాన్నిధ్యాన్ని పొందగలుగుతాడు. అక్కడ పోయినటువంటి 40వ రోజు 1000 కమలాలతో పూజ చేశాడు. 999 అయింది. ఇక అక్కడ పరీక్ష చేయాలి కదా. భగవంతుడు ఏం చేశాడంటే శివుడు ఒక కమలం లేకుండా చేశాడు. అక్కడ చేస్తే చూస్తే లేదు, చేయబెట్టాడు. ఈ పూజ చేసేప్పుడు ఏంటంటే లేవకూడదు, ఇతరులతో మాట్లాడకూడదు, అది ఖండితమైపోతుంది. అందువల్ల ఏం చేయాలనుకున్నాడు? కమలనైనా 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 అని భక్తులందరూ కూడా నన్ను స్మరణ చేస్తూ ఉంటారు కదా. అంటే నా కన్నులు కమలం మాదిరిగా ఉన్నాయి కాబట్టే కమలనైనా అంటున్నారు. ఇక్కడ ఒక కమలము తగ్గింది. అందుకొరకు నా నయన రూపంలో ఉన్న కన్నును తీసి భగవంతుని కన్ను తీసేసి శివార్పణను పెట్టేసేసారు. అప్పుడు గతో భక్తుద్రేక పరిణితమ సౌచక్రవపుష. ఆ భక్తి ఉద్రేకం చేతనే ఇదే కమలం ఎప్పుడైతే కన్ను అనే కమలాన్ని పెట్టాడో శివుడు ప్రత్యేకమయ్యాడు. ఏమిచ్చాడు? చక్రాయుధాన్ని ఇచ్చాడు. చక్రవపుష సమస్త లోకాన్ని కాపాడేది ఇప్పుడు ఆ చక్రమే అయింది. అందుకొరకు కమలనయను తలప కలుషహరము. కమలనయుడని పరమాత్మను స్మరించినట్టయితే
కలుషాహారము, కలుషాన్ని అంటే మనలో ఉన్న దోషాలంతా కూడా హరించి వేస్తూ ఉంటుంది అని ఈ విధంగా ఎవరు బోధిస్తున్నారు? విష్ణు దూతలు యమదూతలకు బోధిస్తున్నారు. ఏ విధంగా బిడ్డ పేరు పెట్టి పిలుస్తాము, ఇంకో పేరుతో మొత్తాన్ని పిలువ, నామాన్ని అనిపించు. నీవు అను, నీ పిల్లలతో అనిపించవు. నీవు అను, నీ ఒక దగ్గర ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళంట. భార్యాభర్తలు ఉంటేనేమో భార్య ఏమో భక్తురాలు, భర్త ఏమో సోమరి, తర్వాత ఇది నాస్తికుడు. అయ్యా ఒకసారన్నా అనవయ్యా అని భార్య ఏమో భార్త ఉండేది. ఇప్పుడేమొచ్చిందిలే అంతకాలం చేయొచ్చులే అని అంటుండేవాడు ఆయన. తర్వాత ఏం తోచలేదు ఈయనకి. ఏం చేస్తే ఒకసారి జబ్బు వచ్చేసేసి మంచాన పడ్డాడు. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చాడు. మందులు ఇచ్చిన తర్వాత ఇదే సందనుకుంది ఆవిడ. ఆయన మందులు ఇవే, నాకు రోగం ఎక్కువ అవుతుంది అంటే, ఇస్తాను ఇప్పుడు ఏం తొందరలే, తర్వాత ఇస్తానులే అంతే. ఎందుకంటే ఆయన పాట కదా ఈ పాట కూడా. భగన్నామం అంటే ఇప్పుడేం తొందరలో ఇచ్చింది అని చెప్పాడు కదా. ఈయన కూడా ఇప్పుడేం తొందర రేపిస్తానులే, ఏమైంది, నాకు రోగం వచ్చిన బాధపడతా ఉంటే రేపిస్తానంటే రేపు ఇవ్వచ్చులే, ఎల్లుండి ఇవ్వచ్చు, ఆలెల్లుండి. నువ్వు భగన్నామం చెప్పమంటే ఇప్పుడేం తొందర వచ్చిందే, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, బస్ వచ్చి అప్పుడు చేస్తా అన్నావే, మరి ఇప్పుడు మంది ఎందుకు కావాల్సింది నీకు అంటే అప్పుడు టర్నింగ్ పాయింట్. అప్పుడు భగవన్నాం అంటే మనం ఎప్పుడు పోతుంది మనకు తెలుసా ఏంటిది? మనకు శరీరావసరాలు ఎంత ముఖ్యమో భగవన్నామం కూడా అంత ముఖ్యమనే భావన మనం ఎప్పుడైతే స్థిరమైపోతుందో అలాంటి వాడే బాగుపడతాడు. ఆహారము ముఖ్యమే, జలము ముఖ్యమే, నిద్ర ముఖ్యమే, అన్నీ ముఖ్యం అనుకున్నప్పుడు భగవన్నామం చేయడం కూడా ముఖ్యమని ఏ భక్తుడై అయితే అనుకుంటాడో వాడి జీవితము ఉద్ధరింపబడుతుంది. లేకపోతే ఇంతే సంగతులు. రోగం వచ్చిన వాడు మందు పనిచేయక, మందు తినక పనిచేయకపోయినా ఎట్లాగైతే పాడైపోతూ ఉంటాడో అట్లాగే వీడి జీవితం కూడా అసలు భగవన్నామ స్మరణ కొరకే వచ్చింది ఈ మనిషి శరీరం. మిగతా శరీరాలకు అవకాశం లేదు. భగవన్నామ స్మరణ చేయలేవు, భగవంతుని పూజించలేవు, భగవత్ సంబంధంగా దాన ధర్మాలు చేయలేవు. అన్ని రకాలైన అనుకూలమైన శరీరం భగవంతుడు ఇచ్చినందుకు భగవన్నామం కనీసం ఒక గంట సేపు అయిన చేయలేకపోతే వాడికి మనిషి శరీరం వ్యర్థం. విచారించండి మీరు. తినడం కారణము, నిద్రపోవడం అన్ని ప్రాణులకు సమానమే. కానీ భగవన్నామం చేసుకోవడం ఒక్కటి మాత్రమే మనుషుని యొక్క విధి. మహతా పుణ్యనాన్ని మనం చెప్పుకున్నాం నిన్న. గొప్ప అయిన పుణ్యం అనే ధనం చేత మానవ శరీరాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఎట్లయినా విలువ. కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదలం రేలిన చోట. కూలిన చోట పోతూ కింద పడ్డావు, అయ్యో అనేదానికంటే, అరేరే అనేదానికంటే రామ కృష్ణ కింద పడ్డప్పుడు అయ్యో అనకుండా రామ కృష్ణ అను. కూలిన చోట పోతూ కింద పడ్డావు, రామ అను, కృష్ణ అను, శివ అను. ఇంకో నామ ఏది నీకు ఇష్టమైతే అది కూలిన చోట అయ్యయ్యో అనుకుంటే వాడంట చావు దశకు వచ్చాడు. జీవితాంతం అంతా కూడా నామం చేయమంటే చేయలేదంట. చేయకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఏం చేయలేదు, పోతాడు ఎట్లాగో నార తీసుకుపోయాడు. నార జనపనార ఉంటుంది కదా, తాళ్ళు వేంతా ఉంటారు. ఈ నార అంటే సగం పుణ్యం, నారాయణ అనకపోయినా నార అంటే సగం పుణ్యం వస్తుంది అని వాళ్ళు తీసుకుపోయి ఇదేంటి నాయన అంటే వాడు నార అనుకుంటా పీచు అనుకుంటూ చచ్చిపోయాడు. అంతే వాడి కర్మ. అంతే, ఎవరి కర్మైనా అంతే. భగవన్నామ అనాలంటే అంత తేలిక కాదు. వాడికి పుణ్యం, వాడికి పాపం అడ్డం వచ్చేస్తుంది భగవన్నామ స్మరణ చేసినందుకు. కూలిన చోట నువ్వు ఎప్పుడైతే కింద పడిపోతూ ఉంటావో అప్పుడు నారాయణ కృష్ణ శివ అంటూ ఉండు. ఇంకోటి ఏంటిది? కుందిన చోట మహాజ్వరాదులం ప్రేరిన చోట. క్రిందిన చోట అంటే నీకు ఏదో బాధలు కలుగుతున్నాయి. అప్పుడు మహాజ్వరాలు వచ్చినప్పుడు అయ్యా అమ్మ అనేదానికి రామ కృష్ణ శివాను. మహాజ్వరాలు వచ్చి బాధపడుతున్నావు, శ్వాస ఆడడం లేదు, అది ఎక్కిళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో అమ్మ అయ్యా అనేదానికంటే రామకృష్ణ అని ఏం పోయింది నీది? నీ తొత్తం నేను 70 పోతా ఉన్నా సమయంలో. నీ భావన పెడితే చాలయ్యా. మహాజ్వరాలు వచ్చినప్పుడు, మహారోగంతో ఉన్నప్పుడు కూడా శరీరం పోయినప్పటికీ ఇంకా మనస్సు కూడా, వాక్కు కూడా పనిచేయడానికి మనసులో అనుకో రామకృష్ణ అని. సర్పముఖ పీడలనందిన చోట. పాములు పెట్టుబడి తరుముకుంటూ వస్తూ ఉన్నాయి.
రాములు చదువుకుంటూ వస్తూ ఉంటే సర్పం ముఖం పడకుండా సర్పం కరవకుండా మనం పరిగెత్తా ఉంటాం. అయ్యో రండి రండి రండి, అయ్యో రండి పాము వెంటబడదానికంటే రామకృష్ణ రామకృష్ణ అని అనుకుంటూ పోతూ ఉంటే ఆ నామం విని ఎవడో ఏమో చేసుకుంటారని అసలు నువ్వు రండి రండి అనే దానికంటే ఆ రామకృష్ణ అనే రామే నీ సర్పాన్ని నుంచి తప్పించేదానికి వాళ్ళే వస్తూ ఉంటారు. లేదా ఆ నామం విని ఆ సర్పమే వెనకపోవచ్చు. ఎందుకంటే సర్పాలు కూడా తనకు ప్రాణ భయం ఉందనుకున్నప్పుడే కాటు వేస్తాయి, కానీ సామాన్యంగా అవి కూడా కరవవు. మనం పక్కకు పోతూ ఉంటాం, చూసి భయపడిపోతూ ఉంటాయి. మన లోపల క్రూర బుద్ధి ఏమైనా ఉంటే దానికి తెలుసు. పాముకు మనలో ఏ భావంతో ఉన్నో తెలుసు. ఒక్కొక్కసారి మన కాళ్ళపై నుంచే పోతూ ఉంటాయి, మన నివడాలు ఉంటాయి. ఎందుకంటే ఆ భావన మనకు లేదు కాబట్టి. అందుకొరకు పశుపక్షాదులకంతా కూడా జ్ఞానం ఉంది. జ్ఞానమస్తి సమస్తస్య జంతువుల విషయ గోచరే. విషయానికి సంబంధించిన జ్ఞానం సమస్త ప్రాణులకు ఉంది. తనకు ప్రాణహాని అనుకున్నప్పుడు మాత్రమే అవి మనకు బాధ కలిగిస్తాయి, కానీ లేకపోతే బాధ కలిగించవు. అందుకొరకు ఇక్కడ ఏమంటున్నారు అంటే సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై. ఎప్పుడైతే సర్పాదుల చేత మనకు బాధ కలుగుతుందో ఆ సమయంలో ఆర్తుతో భగవన్నామాన్ని చేసినందువల్ల తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనే రేని మీదన కాలుని ఆతనవనీతిగా నరువునరు దుఃఖాభావముల్. తూలిన చోట నీకు తూలుకు వస్తూ ఉంది, నడవలేకపోతున్నావు, ఆయాసం వస్తూ ఉంది. ఆ సమయంలో కూడా నీవు భగవన్నామాన్ని చెయ్యి. భవదూరిని పేర్కొని రేణి. భవదూరిని, భవం అంటే పుట్టిక జనమన్న ప్రవాహమే భవము. భవ శర్వరుద్ర పశుపతి రథో శివమైన వస్తుంది. ఈ 8 నామాలని భవ శర్వరుద్ర పశుపతి అని. భవదూరిని అంటే భవం అంటే పుట్టుగానే కూడా అర్థం కూడా వస్తుంది. భవదూరిని అంటే నీ జ్ఞానమన్న ప్రవాహాన్ని దూరం చేసేవాడు భగవన్నామము. భగవంతుడు కూడా ధ్యానమన్న ప్రవాహ రూపమైన రోగాన్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి పేర్కొనిదేని ఆయన యొక్క నామాన్ని ఒకవేళ స్మరించినట్టయితే ఆ కాలుని యాతన విస్తారమైన కాలుడు అంటే యమధర్మరాజు యొక్క బాధలు తొలగిపోతూ ఉంటాయి. కానరు పూనరు దుఃఖ అభావములు. అందువల్ల దుఃఖము అభావమైపోతూ ఉంటుంది. భగవంతుని యొక్క నామము హరినామస్మరము ఇలాంటిది. కాబట్టి అజామిలుడు కూడా తన బిడ్డ పేరు పెట్టుకొని పెంచారు. కాబట్టి మీరు తీసుకుపోయేదానికి అవకాశము లేదు అని ఈ విధంగా విష్ణుదూతలు యమదూతలకు బోధిస్తూ ఉన్నారు. తర్వాత ఏం బోధిస్తారో తర్వాత విందాం. మరి ఓం తత్సత్.